నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2025లో అద్భుతమైన మైలురాళ్లను అధిగమించామన్న ప్రధాని. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా చాటినట్లు మన్ కీ బాత్లో వెల్లడి. నరసాపురం లేస్ క్రాఫ్ట్ను మహిళలే కాపాడుతున్నారన్న మోదీ. కొత్త హంగులతో ముందుకు తీసుకెళ్తున్నారని కితాబు. అయోధ్య బాలరాముని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని ఆశాభావం. దత్తత గ్రామం పెదమైన వాని లంకలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మల. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నైపుణ్య కేంద్రాలు ప్రారంభం. జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ప్రయాణం. కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి ముర్ము విహారం. దిగ్విజయ్ సింగ్ కు మద్దతు పలికిన శశి థరూర్. కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం కావాలని వ్యాఖ్య. వైకుంఠ ద్వార దర్శనాలకు ముస్తాబైన తిరుమల గిరులు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు. భారత్ ఈ ఏడాది ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారత్ తన సత్తాను చాటిందని మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు. దేశ భద్రత నుంచి క్రీడా మైదానాల వరకు, సైన్స్ ల్యాబ్ల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు భారత్ ప్రతి చోట తన ప్రభావం చూపిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు ఔషధాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రధాని విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం సరికాదని హితవు పలికారు. మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదనే విషయాన్ని ప్రపంచానికి చాటిందని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఈ ఆపరేషన్ గర్వకారణంగా మారిందన్నారు. వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహాకుంభమేళాను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువును గర్వపడేలా చేసిందని చెప్పారు. క్రీడల పరంగానూ ఈ ఏడాది చిరస్మరణీయమని మోదీ పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుందని, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ కప్ గెలుచుకుందన్నారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్ తన ప్రతిభను చాటుకుందని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల గొప్ప ఉత్సాహం చూపించారని చెప్పారు. యువశక్తే భారత ప్రధాన బలమన్న ప్రధాని స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ दिनों में साल 2026 दस्तक देने वाला है। 2025 ने हमें ऐसे कई पल दिए जिन पर हर भारतीय को गर्व हुआ। देश की सुरक्षा से लेकर खेल के मैदान तक, विज्ञान की प्रयोगशालाओं से लेकर दुनिया के बड़े मंचों तक भारत ने हर जगह अपनी मजबूत छाप छोड़ी। इस साल ऑपरेशन सिंदूर हर भारतीय के लिए गर्व का प्रतीक बन गया। दुनिया ने साफ देखा, आज का भारत अपनी सुरक्षा से कोई समझौता नहीं करता। ऑपरेशन सिंदूर के दौरान देश के कोने कोने से मां भारती के प्रति प्रेम और समर्पण की तस्वीरें सामने आई। ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో ప్రాచుర్యం పొందిన లేస్ క్రాఫ్ట్ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన లేస్ క్రాఫ్ట్ ని కాపాడుతూ వస్తున్నారని, ఇప్పుడు కొత్త హంగులను చేర్చి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డుతో కలిసి కళాకారులకు కొత్త డిజైన్లు, నైపుణ్యాలు నేర్పిస్తోందని ప్రధాని వివరించారు. आंध्र के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। आज इस परंपरा को एक नए रंग रूप के साथ
आगे ले जाया जा रहा है। आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं। नारसापुरम लेस को जीआई टैग भी मिला है। आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है। ఈ ఏడాది దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యత సామరస్యంగా ఉన్నారో అదే విధంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ ను గుర్తించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. తరతరాలుగా కుటుంబాలు, సముదాయాలు కాపాడుకుంటూ వచ్చిన సంప్రదాయ కళల్లో నరసాపురం క్రోషే లేస్ ఒక అద్భుతమైన కళారూపమని చంద్రబాబు చెప్పారు. ఈ కళను నిలబెట్టడమే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా కళాకారుల నైపుణ్యం, అంకిత భావం అభినందనీయమన్నారు. మళ్లీ ఈ కళ వికసిస్తూ తగిన గుర్తింపు పొందడం హర్షణీయమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ కళకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందించి కళాకారులను శక్తివంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. లేస్ క్రాఫ్ట్ అద్భుత కళారూపం 1,00,000 మంది మహిళలకు జీవనాధారంగా నిలుస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. 2 ఏళ్లలో అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అయోధ్య రామాలయంలో బాలరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు యూపీ అయోధ్య దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ విశేషాలను చంద్రబాబుకు నిర్వాహకులు వివరించారు. రామ జన్మభూమిలో రాముని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసే భాగ్యం కలిగిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి అందరికీ శాశ్వతమైన పాఠాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి పాలనపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. We are always measure Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today, I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today, India is moving very fast. If we see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. దత్తత గ్రామమైన పెదమైన వాణి లంకలో నిర్మించిన సైక్లోన్ భవనం అనేక విధాలుగా ఉపయోగపడడం సంతోషాన్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తన దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైన వాణి లంకలో పర్యటించిన నిర్మల డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. పెదమైన వాణి లంకలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూటమి ప్రజా ప్రతినిధులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని డిజిటల్ భవన్ ను సందర్శించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. శిక్షణ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆమెకు వివరించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న నిర్మల పీఎం లంకను తాను దత్తత తీసుకోవడం కాదు, గ్రామమే తనను దత్తత తీసుకుందని ఉద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల క్రితం తాము నిర్మించిన సైక్లోన్ భవనం గ్రామ మహిళల మద్దతుతో డిజిటల్ భవనంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన అనేక మంది దేశ విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. శిక్షణపై సర్వేలో పీఎం లంక దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందన్నారు. డ్రోన్ల వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం లంకలో శిక్షణ ఇస్తున్నారని చెప్పిన నిర్మల స్థానికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామస్తులకు వచ్చే ఏడాదిలోగా గృహాలు పూర్తి చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ను ఆమె కోరారు. అలాగే మత్స్యకారులకు బోట్లు అందించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి, అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. ఉద్యోగం దొరకడం ఖచ్చితం. 3D
ప్రింటర్ కావచ్చు, రోబోటిక్స్, దానికి ట్రైనింగ్, 3 రకమైన ట్రైనింగ్. విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటిని కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేం చేయవచ్చు, ఇవన్నిటిని ట్రైనింగ్. 3వది ట్రైనింగ్. సో మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం. దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది. ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్లో పిఎం లంక రావడం అనేది అసంభావితం. 150 దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. పిఎం ఆవాస్ యోజన అంటే ఇళ్ళలు అప్లికేషన్కి ఇల్లు కట్టించి ఇవ్వాలి. అది 26-27 సంవత్సరం, ఇప్పుడు రాబోయే 12 నెలల్లో ఆ పని పూర్తి కావాలని నేను రిక్వెస్ట్ పెడతాను. 200 మత్స్యకారులకు కూడా బోట్లు ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్ మీ తరఫున నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి. ప్యాకేజీ ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్ సజావుగా నడిచేలా చేసింది నిర్మలా సీతారామనేనని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృతజ్ఞత వెలిబుచ్చారు. విభజన, వైసీపీ పాలన వల్ల కష్టాల ఊబిలో పడిన రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా అండగా నిలుస్తున్నారని మంత్రులు పయ్యావుల, నిమ్మల తెలిపారు. తెలుగు ప్రజల సెంటిమెంట్ అని ఆవిడని కోరిన మీదట ముఖ్యమంత్రి గారు కూడా 10 సార్లు విజ్ఞప్తి చేసిన మీదట నిర్మలా సీతారామన్ గారు మాత్రమే కేవలం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన కారణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళుతా ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది కుటుంబాలు, కార్మికులకు రక్షణ కల్పించబడింది అనేటువంటి విషయం. ఈ పిఎం లంక గ్రామం పట్ల వారికి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానాన్ని ఎప్పుడు కూడా వారి ఈ గ్రామం పేరు వినగానే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు, కట్టినటువంటి బిల్డింగు, అప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఆమె నెమరేసుకుని చాలా మొండిగా ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవడంలో కేంద్రం అందించేటువంటి సాయం గాని, రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి లక్ష్యం నెరవేరుతుంది అని అంటే అది నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్నటువంటి సాయానికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా మనందరి తరపున కూడా, రైతాంగం తరపున కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. సభ అనంతరం పిఎం లంకలో తీర ప్రాంతం కోతకు గురి కాకుండా నిర్మిస్తున్న రక్షణగోడ నిర్మాణ పనులను నిర్మల పరిశీలించారు. రక్షణగోడ సమీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించిన నిర్మలా సీతారామన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము జలంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరీ క్లాస్ జలంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లో వెళ్లారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతి వెంట ఉన్నారు. అబ్దుల్ కలాం తర్వాత కల్వరీ క్లాస్ సబ్ మెరైన్లో ప్రయాణించిన 2వ రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2 నెలల క్రితం రాష్ట్రపతి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాల వైమానిక స్థావరం నుంచి రఫేల్లో ప్రయాణించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అగ్రనేతలకు వణుకు పుట్టినట్టు తెలుస్తోంది. భారత ఆపరేషన్ వేళ బంకర్లోకి వెళ్లిపోవాలని సైన్యం సూచించిన మాట వాస్తవమేనని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మిలిటరీ సెక్రటరీ తన దగ్గరకు వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేస్తోందని చెప్పారని వివరించారు. యుద్ధం ప్రారంభమైందని, బంకర్లోకి వెళ్లాలని తనను అప్రమత్తం చేసినట్లు జర్దారీ వెల్లడించారు. అయితే ఆయన సలహాను తాను తిరస్కరించారని చెప్పారు.
పాకిస్తాన్ పివోకలేని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ల సంస్థాగత బలంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్టుపై దుమారం చెలరేగిన వేళ ఆయనకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతిచ్చారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా తమ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ అవసరమని శశి థరూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న క్రమంలో శశి థరూర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. శనివారం ప్రధాని మోదీకి చెందిన పాత ఫోటోను దిగ్విజయ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు. ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్త నుంచి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని ఆయన కొనియాడారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకున్నారు. తాను బీజేపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే వ్యాఖ్యానించినట్టు స్పష్టం చేశారు. 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు గోవిందుడి క్షేత్రం ముస్తాబైంది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మంగళవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి 3 రోజులు ఈడిప్ విధానం మినహాయిస్తే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ బందోబస్తుతో పాటు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన టీటీడీ అందుకనుగుణంగా తొలిసారిగా తొలి 3 రోజులు ప్రత్యేక దర్శనాలను అన్నింటినీ రద్దు చేసి ఈ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 15,000, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1000 చొప్పున జారీ చేశారు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శన సమయాన్ని కేటాయించారు. జనవరి 2వ తేదీ నుంచి సర్వదర్శనానికి నేరుగా వీలు కల్పించారు. పెద్ద ఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉండటంతో ఔటర్ రింగ్ రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. నారాయణగిరి షెడ్ల నుంచి గోగర్భం జలాశయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర సర్వదర్శన క్యూలైన్లు ఉండగా, గోగర్భం జలాశయం నుంచి ఔటర్ రింగ్ రోడ్లోని మరో కిలోమీటర్ మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గోగర్భం జలాశయం క్యూలైన్లోకి సర్వదర్శన భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులుగా రాకుండా పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద నియంత్రించి అనుమతించేలా ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లో తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, అన్న ప్రసాదాల వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల పర్యటన, భక్తుల రద్దీ దృష్ట్యా 2389 మందితో పోలీసు భద్రత, 1146 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం ముందు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా రంగనాథ మండపం నిర్మించారు. దాతల సహకారంతో 40 లక్షల రూపాయలు వెచ్చించి అష్టలక్ష్మి, దశావతారాల ప్రతిమలు వినియోగించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు చాలా వరకు పనులు పూర్తయినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అశేషంగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న సర్వదర్శన క్యూలైన్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఉదయం వెళ్లే క్యూలైన్లు, సాయంత్రం వెళ్లే క్యూలైన్లను వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు.
భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని చేంజెస్ ని క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్ లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాకులు కూడా బిల్డ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా, వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. క్యూ లైన్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, ఆగిపోయి ఉంటే ఎలా ఉన్నా కానీ సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. భక్తులు అర్థం చేసుకొని తెలుసుకొని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయచోటిలోని నేతాజీ కూడల్లో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకారులు ధర్నా చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి, మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార విద్యా సంస్థల సంఘాలు, యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. రాయచోటి అభివృద్ధి చెందుతున్న వేళ జిల్లా కేంద్రంగా తొలగించి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి రాయచోటిని ఈ రోజు మొండం ఒక సైడ్, కాళ్ళ ఒక సైడ్, చేతులు ఒక సైడ్ నరికి విసిరేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అన్నమయ్య జిల్లాని కొనసాగించండి, రాయచోటిని హెడ్ క్వార్టర్ గా పెట్టాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా ఉంచి మాకు ఆ ఊరికి మేలు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈ త్రిసభ్య కమిటీ యొక్క మాటలు నమ్మకుండా ప్రత్యక్షంగా ఇక్కడ విజిట్ చేసి వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమాచార కమిషనర్ల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ ఒక చీఫ్ కమిషనర్, 4 కమిషనర్ల ఎంపిక పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్గా హైకోర్టు న్యాయవాది వజా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. సీనియర్ పాత్రికేయుడు వీఎస్కే చక్రవర్తిని కమిషనర్గా ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన చక్రవర్తి 21 సంవత్సరాలు పాత్రికేయుడిగా పనిచేశారు. కమిషనర్లుగా గాజుల ఆదెన్న, కడపకు చెందిన రవి యాదవ్, విశాఖకు చెందిన పిఎస్ నాయుడిని ఎంపిక చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు ఇమంది రవి అపహరించినట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రహ్లాద్ను పిలిపించి విచారించారు. ఇమంది రవి ప్రహ్లాద్ వెల్లేలా పేరిట పాన్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని ఇమంది రవి గతంలో చెప్పినట్లు తెలిపారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్ను పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. ఇమంది రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన పేరుతో రవి పాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ గురయ్యానని ప్రహ్లాద్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. సోమవారంతో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ ముగియనుంది. అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద 3వ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. మరో 4 ఏళ్లలో 3వ ప్రయోగ వేదిక సిద్ధమయ్యేలా ప్రణాళిక రచించినట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్టు కోసం సరైన వెండర్లను అన్వేషిస్తున్నట్లు వివరించారు. చెన్నైకు తూర్పున 135 కిలోమీటర్ల దూరంలో 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో శ్రీహరికోట కాంప్లెక్స్ ఉంది. వివిధ రకాల లాంచ్ వెహికల్స్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు దీన్ని ఇస్రో వినియోగిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 12 నుంచి 14,000 కిలోల బరువున్న భారీ ఉపగ్రహాలను వివిధ కక్షల్లో ప్రవేశపెట్టేందుకు ఇస్రోకు భారీ లాంచ్ వెహికల్ అవసరం ఉందని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ పద్మకుమార్ తెలిపారు. అందుకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 1971లో రోహిణి 125 రాకెట్ను తొలిసారి శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. అప్పటి నుంచి ఇస్రో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ఇక్కడి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించారు. బంగ్లాదేశ్లో ఇటీవల హింసకు కారణమైన రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య కేసులోని 2 ప్రధాన అనుమానితులు భారత్కు పారిపోయారని ఢాకా పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారు. మేఘాలయ రాష్ట్ర సరిహద్దుల మీదుగా భారత్లోకి ప్రవేశించారని వెల్లడించారు. స్థానికుల సాయంతో నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్లు హల్వా ఘాట్ ద్వారా భారత్లోకి చొరబడ్డట్లు వివరించారు.
అనంతరం వారిని పూర్తి సామి అనే ఇద్దరు భారతీయులు టాక్సీలో మేఘాలయలోని టురా సిటీకి చేర్చారని తమకు నిఘా వర్గాల సమాచారం అందిందన్నారు. నిందితులకు సాయం చేసిన ఆ ఇద్దరు భారతీయులు గతంలో భారత పోలీసుల అదుపులో ఉండేవారని తమకు తెలిసిందన్నారు. నిందితులను అరెస్టు చేసి తమకు అప్పగించాలని భారత అధికారులతో అన్ని విధాల సంప్రదింపులు జరుపుతున్నామని ఢాకా పోలీసులు తెలిపారు. బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో హాదీ కీలక పాత్ర పోషించారు. భారత వ్యతిరేకి అయిన హాదీ వచ్చే ఏడాది బంగ్లా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న దుండగుల కాల్పుల్లో మరణించారు. అనంతరం బంగ్లాలో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి. మైమన్ సింగ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ను దారుణంగా దుండగులు హత్య చేశారు. బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్, అలంగిర్ షేక్ భారత్ పారిపోయినట్లు ఢాకా పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎవరూ భారత్లోకి వచ్చినట్లు ఆధారాలు లేవని బీఎస్ఎఫ్ వెల్లడించింది. సరిహద్దులో తమ బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పొరుగు దేశం నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది. బంగ్లాదేశ్ పోలీసులు అక్కడి మీడియా చేసిన ప్రకటనలో నిజం లేదని మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, తాము ఎవరిని అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇవన్నీ భారత్పై చేస్తున్న తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. భారత ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు.